Good morning students, welcome to the online class. Last class lo manam 5B start chestunnamma. Food preservation methods ni cheppanu. So food preservation lo physical methods and chemical methods explanation avadam jarigindi. And the next topic is fermented dairy products. Fermented dairy products andi. So next syllabus lo adina fermented dairy products ane enti ante yogurt okati, cheese okati. Yogurt ఒకటి చీజ్ ఒకటి ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ లో టూ టాపిక్స్ అడిగారు, ఒకటి యోగర్ట్, చీజ్. సో యోగర్ట్, చీజ్ కాకుండా ఇంకా బ్రెడ్ కూడా ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్ అనే చెప్తారు అనమాట. అండ్ పికిల్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఫర్మెంటేషన్ ద్వారానే ప్రిపేర్ చేస్తారు. సో ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ పేరులోనే ఉంది ఫర్మెంటేషన్. సో పేరులోనే ఉందండి ఫర్మెంటేషన్. సో మీ అందరికీ డెఫినేషన్ తెలుసు. ఫర్మెంటేషన్ ద కన్వర్షన్ ఆఫ్ లార్జ్ మాలిక్యూల్స్ ఇన్ ద స్మాల్ మాలిక్యూల్స్ అని ఫర్మెంటేషన్ అంటారు. సో లార్జ్ మాలిక్యూల్స్ స్మాల్ మాలిక్యూల్స్ కింద ఎలా కన్వర్ట్ అవుతాయంటే, సో మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా, విత్ హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా లార్జ్ మాలిక్యూల్స్ అనేది స్మాల్ మాలిక్యూల్స్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ లో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రొడక్షన్ ఆఫ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఈజ్ ది మోర్ కైండ్స్ అండ్ నెంబర్ ఆఫ్ microorganisms are involved. Microorganisms అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకు అంటే ఫార్మేషన్ ఆఫ్ ఫ్లేవర్, టెక్స్చర్ అండ్ అరోమా. సో ఆ ఫుడ్ యొక్క ఫ్లేవర్ ని, దాని యొక్క టెక్స్చర్ ని అండ్ మంచి అరోమాని మార్చేసిన వాటిని ఏమంటారు ఇక్కడ ఫర్మెంటేషన్ అని చెప్తారండి. సో ఇందులో ఫస్ట్ ఫర్మెంటేషన్ ప్రోడక్ట్ ఏంటంటే యోగర్ట్ చెప్తారండి. టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద యోగర్ట్. సో యోగర్ట్. So yogurt is a fermented dairy product. Yogurt is a fermented dairy product. Yogurt is a fermented dairy product. And ఎలా ఫామ్ అవుతుంది అంటే fermentation of milk. Fermentation of milk ద్వారా దీన్ని తయారు చేస్తారు. Fermentation of milk. So the meaning of yogurt. So yogurt is the yogurt is derived from the yogurt. So first దీని యొక్క యాక్చువల్ నేమ్ ఏంటంటే yogurt అని పిలిచేవారు. సో ఈ yogurt అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఏ టర్కిష్ లాంగ్వేజ్ మాట. అది ఏ లాంగ్వేజ్ అమ్మా? సో టర్కిష్ లాంగ్వేజ్. సో yogurt is converted ఇంగ్లీష్ లో కన్వర్షన్ చేసినప్పుడు దే గివెన్ ది నేమ్ yogurt. సో yogurt అని పిలుస్తారు అన్నమాట. సో టర్కిష్ లాంగ్వేజ్ లో yogurt అని అంటారు. సో ట్రాన్స్లేషన్ చేయడం వల్ల yogurt కింద మార్చారు yogurt అని. So the yogurt is used mainly ఎక్కడ యూస్ చేస్తారంటే it is most widely used in central Bulgaria and America, North America. సో ఆ కంట్రీలో yogurt అనేది వాళ్ళ యొక్క డైలీ యొక్క ఐటమ్ అన్నమాట. ఫుడ్ ఐటమ్ కింద yogurt ని ఎక్కువగా యూస్ చేస్తారు. సో ప్రిపరేషన్ ఆఫ్ yogurt యొక్క ప్రిపరేషన్ లో సో ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్ అన్నాం కాబట్టి in this yogurt there are two types of microorganisms are used, and one is Streptococcus thermophilus. Streptococcus thermophilus, and the second one is Lactobacillus bulgaricus. Lactobacillus bulgaricus. ఒకటి Streptococcus thermophilus, ఇంకొకటి Lactobacillus bulgaricus. And both are called, వీటిని ఏమంటారంటే స్టార్టర్ కల్చర్ అంటే starter culture or mother culture. So starter culture and mother culture and meaning ఏంటి? What is the meaning of starter culture and mother culture? It means so already prepared. So ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వాటిని, సో ఇంక్యుబేషన్ అవర్ లో ఉన్న వాటిని స్టార్టర్ కల్చర్ or mother culture అని పిలుస్తారు. ఓకేనా? సో Streptococcus thermophilus, Lactobacillus bulgaricus అనేది దే యాక్ట్ లైక్ ఏ స్టార్టర్ కల్చర్ కింద ఉపయోగపడుతుంది. సో ఈ స్టార్టర్ కల్చర్ కదా. సో Streptococcus అనేది ఏం చేస్తుందంటే Streptococcus it produce it formate the pyruvate and CO2. ఈ Streptococcus అనేది pyruvate ని and CO2 ని రిలీజ్ చేస్తుంది. it inhibit the growth of lactobacillus. ఒకవేళ ఈ స్పీషీస్ గ్రోత్ కనుక పెరిగిపోతే మిల్క్ లో దీని గ్రోత్ ని ఆపేసింది. అండ్ lactobacillus అనేది ఏం చేస్తుందంటే it produce amino acid valine. amino acid valine ని రిలీజ్ చేస్తుంది. సో దిస్ valine is inhibit the growth of Streptococcus thermophilus. ఒకవేళ మీలో రెండు కనుకుంటే ఒకదాని గ్రోత్ ఇంకొకటి ఇన్హిబిట్ చేస్తుంది. ఎందుకంటే బికాస్ ద రిలీజ్ Streptococcus thermophilus release the pyruvate and CO2 and inhibit the growth of Lactobacillus bulgaricus, and
And again, Lactobacillus bulgaricus release amino acid while it inhibit the growth of Streptococcus thermophilus. So, and pH, the yogurt యొక్క pH ఎంత మెయింటైన్ చేస్తుంది అంటే ప్రిపరేషన్ లో 4.6 to 4.7, 4.6 to 4.7. And next process అన్నమాట. సో యోగర్ట్ ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఆఫ్ యోగర్ట్. యోగర్ట్ ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు కలెక్ట్ ది 100 ml ఆఫ్ పాస్చరైజ్డ్ మిల్క్. సో ఇది మీకు ప్రాక్టికల్ కూడా ఉంటుంది. 100 ml ఆఫ్ పాస్చరైజ్డ్ మిల్క్ ని తీసుకోవాలి. Collect the 100 ml of pasteurized milk. In this 100 ml of pasteurized milk, add 1 gram of milk powder. Add 1 gram of milk powder. Already మీరు తీసుకుంది ఏంటి pasteurized కాబట్టి బాయిలింగ్ అనేది నెసెసరీ అవుతుంది. ఒకవేళ pasteurized milk తీసుకున్నా కూడా ఇక్కడ ఒక 10 minutes బాయిలింగ్ అనేది చేయొచ్చు. ఇంకా అయినా ఉంటే ఓకేనా 10 minutes బాయిలింగ్ పెట్టిన తర్వాత యాడ్ 1 gram of milk powder into the pasteurized milk కి 1 gram of milk powder ని యాడ్ చేసిన తర్వాత stirring or mixing. So 100 ml of pasteurized milk is taken in a beaker. ఇందులో తీసుకుంటారు beaker or ఏదైనా utensil. మీరు ఇంట్లో ఏదైనా utensil యూస్ చేసుకోవచ్చు. సో బీకర్ లో కలెక్ట్ చేసుకున్న తర్వాత జనరల్ ల్యాబ్ లో కాబట్టి బీకర్ అని చెప్తారు. సో బీకర్ లో కలెక్ట్ చేసుకున్న తర్వాత 1 gram of milk powder యాడ్ చేసిన తర్వాత స్టిరింగ్ అప్లై చేస్తారు. స్టిరింగ్ అయిన తర్వాత కంప్లీట్ గా మిల్క్ పౌడర్ అనేది డిజాల్వ్ అవ్వాలన్నమాట. సో కంప్లీట్ గా మిల్క్ పౌడర్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇన్ దిస్ యాడ్ 1% ఆఫ్ స్టార్టర్ కల్చర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ స్టార్టర్ కల్చర్. ఏదైతే Streptococcus thermophilus ఆర్ Lactobacillus bulgaricus ఈ రెండు అవైలబుల్ గా లేనప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే ఈస్ట్ ని ఉపయోగించవచ్చు. Saccharomyces cerevisiae. సో మన ల్యాబ్ కండిషన్లను బట్టి అక్కడ స్టార్టర్ కల్చర్ యూస్ చేసుకోవాలి. యాక్చువల్గా కర్డ్ ఇక్కడ యోగర్ట్ ప్రిపరేషన్ లో Streptococcus thermophilus Lactobacillus bulgaricus ని యూస్ చేస్తారు. సో ఇన్ కేస్ రిప్లేస్మెంట్ ఆఫ్ దిస్, సో ఒకవేళ రిప్లేస్ చేసుకోవాలంటే మనం ఈస్ట్ ని Saccharomyces ఇంట్లో కనుక మీరు యోగర్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సో ఇంట్లో ఈ Streptococcus thermophilus Lactobacillus bulgaricus అనేది గ్రో చేయలేదు కాబట్టి ఈస్ట్ ని యూస్ చేసుకుంటాం. 1% ఆఫ్ స్టార్టర్ కల్చర్ ని దీనికి యాడ్ చేసిన తర్వాత బాయిలింగ్. సో బాయిలింగ్ చేసిన తర్వాత కూలింగ్. సో శాంపిల్ ఇక్కడ ఏం చేయాలంటే కూలింగ్ అండ్ డిస్పెన్స్ ఇంటూ స్మాల్ పాట్స్. చిన్న పాట్స్ ఉంటాయి కదండి, చిన్న గిన్నెలు ఉంటాయి. సో వాటిని మిల్క్ ని యాడ్ చేసేసిన తర్వాత పుట్ ఇట్ ఇన్ ఇంక్యుబేషన్. లాస్ట్ ఏంటంటే ఇంక్యుబేట్ చేయాలి. సో 24 hours 37 degrees ఇంక్యుబేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇంక్యుబేషన్. సో ఇక్కడ డిస్పెన్సింగ్ ద స్మాల్ పాట్స్ అన్నాం కదమ్మా, ఈ డిస్పెన్సింగ్ ద స్మాల్ పాట్స్ లో వేసినప్పుడే గార్నిషింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ క్యాషూ కానీ బాదం కానీ కిస్మిస్ కానీ ఏదైనా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంక్యుబేషన్ పెట్టిన తర్వాత సో ఆఫ్టర్ ఇంక్యుబేషన్ అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకొని అండ్ పుట్ ఇన్ ద రిఫ్రిజిరేషన్ చేసుకున్న తర్వాత సో రెడీ టు సర్వ్ అన్నమాట. అక్కడ యోగర్ట్ అంటే ఏమవుతుందంటే సర్వ్ అవుతుంది టు ఈట్. ఓకేనండి. సో ప్రొసీజర్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో 100 ml పాస్చరైజ్డ్ మిల్క్ ని తీసుకోవాలి. సో 100 ml పాస్చరైజ్డ్ మిల్క్ ని తీసుకున్న తర్వాత ఈ బీకర్ అండ్ యాడ్ 1 gram ఆఫ్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసిన తర్వాత మిల్క్ పౌడర్ అంతా డిజాల్వ్ అవ్వడం కోసం స్టిరింగ్ అయిన తర్వాత యాడ్ 1% ఆఫ్ స్టార్టర్ కల్చర్ ఇన్ దిస్ మిల్క్ శాంపిల్. స్టార్టర్ కల్చర్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ బాయిలింగ్ అయిన తర్వాత జస్ట్ ఒక 5 minutes కూల్ దానికి హాట్ గా ఉంటుంది కాబట్టి వేడి తగ్గడం కోసం 5 minutes కూలింగ్ అయిన తర్వాత దాన్ని స్మాల్ పాట్స్ లో పెట్టి ఇంక్యుబేషన్ చేసుకోవచ్చు. ఇంక్యుబేషన్ అయిపోయిన తర్వాత ఓవెన్ ఉంటే ఓవెన్ లో పెట్టుకోవచ్చు. మరి మనకి హాట్ ఓవెన్ ఉంది కాబట్టి హాట్ ఓవెన్. ఒకవేళ ఈ ప్రొసీజర్ అంతా మీరు ఇంట్లో కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇంట్లో చేసుకుంటే సో యోగర్ట్ అనేది తయారవుతుంది. సో యోగర్ట్ ఇట్ జస్ట్ లుక్ లైక్ ఏ కర్డ్ లైక్ కన్సిస్టెన్సీ. మనకి కర్డ్ అనేది ఎలా ఉంటుందో అలాగే ఉంటుందమ్మా. సో యోగర్ట్ ఇంకా ఎలా తెలుగులో ఎలా చెప్పవచ్చు అంటే జున్ను, మీరు ఎవరైనా వినే ఉంటారు జున్ను. సో అది కూడా యోగర్ట్ అనేది పిలుస్తారు. సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ యోగర్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో యూజెస్ ఆఫ్ యోగర్ట్ ని తీసుకోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్ ది appetite and improve the cardiovascular
cardiovascular, it improves the cardiovascular system. It acts like a anti-tumor activity. ఇది anti-tumor activity ని కలిగి ఉంటుంది. And it inhibits the bile secretion. It inhibits the bile secretion అన్నమాట. ఓకేనమ్మా, అపటైట్ మనలో ఆకలిని పుట్టిస్తుంది. అండ్ అమైనో యాసిడ్ మిథియోనిన్ ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్ ది కార్డియోవాస్క్యులర్ సిస్టమ్. కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. యాంటీ ట్యూమర్ యాక్టివిటీ కలిగి ఉంటుంది. అండ్ బైల్ సెక్రీషన్స్ ఇది ఇన్హిబిట్ చేస్తుంది అన్నమాట. మనలో బిలిరుబిన్ బైలిరుబిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా ఫ్యాట్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి బైల్ సెక్రీషన్ ఇది స్టాప్ చేస్తుంది. ఓకేనండి. సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ యోగర్ట్. సో ఇందాక నేను 2% ఆఫ్ ఫర్మెంట్ స్టార్ట్ కల్చర్ యాడ్ చేయాలన్నది. సో అప్పుడే ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మిల్క్ శాంపిల్ ఇక్కడ బ్యాక్టీరియా యాడ్ అవుతుంది కాబట్టి సో లార్జ్ మాలిక్యూల్స్ బ్రేక్డౌన్ ద స్మాల్ వన్స్. సో లాస్ట్ ఇక్కడ మన ప్రిపరేషన్ అంతా అయ్యాక ఇది జస్ట్ లైక్ కర్డ్ లైక్ కన్సిస్టెన్సీ అనమాట. కర్డ్ లాగా మీకు కనపడుతుంది. దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ యోగర్ట్ అండ్ యూజెస్ ఆఫ్ యోగర్ట్. సో ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ లో ఒక ప్రొడక్ట్ ఏంటంటే యోగర్ట్. ఓకేనమ్మా. సో ఈ యోగర్ట్ అనేది మీకు ప్రాక్టికల్ కూడా ఉందండి. సో ప్రాక్టికల్ కూడా మనం